అయిపోయింది. సినిమా అభిమానుల ఎదురుచూపులకి ఎన్కార్డ్ వేస్తూ రిలీజ్ అయిపోయింది అఖండ 2. నందమూరి ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తూ బరిలోకి ఎంటర్ అయిపోయాడు మన బాలయ్య. మరి శివ తాండవం చేస్తానంటూ వచ్చేసిన ఈ నటసింహం నిజంగానే తాండవం చేశాడా? రికార్డు కలెక్షన్స్ మా టార్గెట్ అన్న సినిమా అటువైపుగా డ్రైవ్ అయిందా? చూసేద్దాం. బాలయ్య బోయపాటి ఈ కాంబోలో సినిమా అంటేనే సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోతుంది. గల్లాపెట్టెలు గలగల్లాడిపోతాయి. జతకట్టి చేసిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు సాలిడ్ సక్సెస్ తో హ్యాట్రిక్ కొట్టాయి. మరి అదే ఊపులో ఈ కాంబోలో వచ్చిన అఖండ 2 రెండో హ్యాట్రిక్ కి తెరతీసిందా? చూద్దాం. కథ విషయానికొస్తే మురళీకృష్ణ రాయలసీమలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే. అతడి కూతురు జనని డిఆర్డీఓలో సైంటిస్ట్. దేశ రక్షణ కోసం కష్టపడే సైనికులు ఏ వాతావరణంలో అయినా తట్టుకునేలాగా ఆమె బయోసూట్ను తయారు చేస్తుంది. దానిమీద ట్రయల్స్ నడుస్తుండగానే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ఒక రాజకీయ నాయకుడి అండతో చైనా ఆర్మీ జనరల్ కుట్ర పన్ని ఒక వైరస్ ను గంగా నదిలో కలిసేలా చేస్తాడు. కుంభమేళాకు వచ్చిన లక్షలాది మందికి వైరస్ అంటి దేశం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ వైరస్ కు వ్యాక్సిన్ ను తయారు చేసే బాధ్యత కూడా జననీనే తీసుకుంటుంది. కానీ ఆ వ్యాక్సిన్ ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ స్థితిలో అఘోర అయిన మురళీకృష్ణ సోదరుడు అఖండ రంగప్రవేశం చేస్తాడు. మరి శత్రువులతో అఖండ ఎలాంటి పోరాటం చేశాడు? దేశానికి ఎదురైన ముప్పును తప్పించడానికి ఏం చేశాడు అన్నదే మిగతా కథ. బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో ఆడియన్స్ కి ఓ పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఇక బోయా సినిమా అయితే లాజిక్ వెతికే పనే ఉండదు. దైవశక్తి అంటూ మొదలైన కథ మధ్యలో దుష్టశక్తిని తీసుకొచ్చి అటూ ఇటూ తిరిగి ఎటెల్లాలో తెలియక చివరికి దేశభక్తితో ముగిస్తాడు బోయా. మధ్యలో సనాతన ధర్మం గురించి క్లాసులు కూడా పీకుతాడండోయ్. ఇక సీన్స్ విషయానికొస్తే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ముందే ఏం జరుగుతుందో గెస్ చేస్తే ఇంకా క్యూరియాసిటీ ఏముంటుంది? ఇక యాక్షన్ సీన్లలో బాలయ్య ప్రతిసారి త్రిశూలాన్ని అటు తిప్పడం ఇటు తిప్పడమే సరిపోయింది. బాలయ్య సినిమా కదా, ఇక ఇలాగే ఉంటుంది అని అనుకోవాలేమో. మనిషిని తలకిందులు చేసి హారతి ఇవ్వాలన్నా, త్రిశూలంతో హెలికాప్టర్ రెక్కల్ని గిరగిరా తిప్పాలన్నా, ఒక్కడే చైనా వెళ్లి ఆర్మీ సైన్యాన్ని చంపాలన్నా అది మన బాలయ్యకే సాధ్యం. అలా అనుకోకపోతే క్లైమాక్స్ వరకు కుర్చీలో ఉండలేం. మరి శివుడి కథ అని ఊదరగొట్టినా బాలకృష్ణ ఎలివేషనే తప్ప శివుడికి మాత్రం ఎలాంటి ఎలివేషన్ ఇవ్వలేకపోయాడు బోయపాటి. ఫస్ట్ హాఫ్ రొటీన్ గా నడిపేసి ఇంటర్వెల్ సీన్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు. అయితే ఇంటర్వెల్ టైంలో వచ్చే యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇస్తే కామన్ ఆడియన్స్ కి మాత్రం తలనొప్పి తెచ్చిపెడతాయి. అయితే ఉన్నంతలో సెకండ్ హాఫ్ లో కాస్త బెటర్. స్క్రీన్ ప్లేలో స్పీడ్ పెంచి సూపర్ హిట్ వైపే దూసుకెళ్తుందా అన్న డౌట్ కూడా వస్తుంది. అయితే ప్రతిసారి అఖండ రావడం, ఓ క్లాస్ తీసుకోవడంతో ఆ స్పీడ్ కి బ్రేకులు పడిపోతుంటాయి. ముఖ్యంగా బాలయ్య చెప్పే కొన్ని డైలాగులైతే అసలు సీన్తో సంబంధమే ఉండదు. అసలు ఇప్పుడెందుకు ఈ డైలాగ్ చెప్పాడు అంటూ మొహాలు చూసుకుంటారు ఆడియన్స్. ఇక ఆది పినిశెట్టి పాత్రతో దైవశక్తి కాన్సెప్ట్ ఉంది కాబట్టి దుష్టశక్తి సీన్లను కూడా చూపించాలనుకుని క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ కి ముందు వచ్చే యాక్షన్ సీన్లు మాత్రం గూస్ బంప్స్ ని తెప్పిస్తాయి. ఇక సినిమాలో మిగతా ఎందరున్నా బాలయ్య ముందు ఎవరూ ఆనరన్న సంగతి తెలిసిందే. ఇక తమన్ తనదైన బీజిఎంతో సినిమా స్థాయిని పెంచేస్తాడు. రామ్ ప్రసాద్, సంతోష్ డేటాకి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. మొత్తంగా అఖండ 2 బాలయ్య అభిమానులకు ఐఫీస్ట్ ఇవ్వొచ్చేమో కానీ మిగతా వారిని మాత్రం అంతగా మెప్పించదన్నదే నిజం. అందంతో అదరగొట్టారు, గ్లామర్ తో కవ్వించారు, పెర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించారు. కానీ ఏ లాభం? ఈ ఏడు ఒక్క హిట్ కూడా పట్టుకోలేకపోయారు. ఒక రకంగా ఫ్లాప్లతో పోటీ పడిపోయారు. ఇంతకీ 2025ని హిట్లెస్ ఇయర్ గా ఎండ్ చేస్తున్న ఆ ముద్దుగుమ్మలెవరు? శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, పూజా హెగ్డే, కీర్తి సురేష్. అందం ఉంటేనే అదృష్టం కూడా ఉండాలిగా అంటూ తెగ బాధపడిపోతున్నారు ఈ అందాల ముద్దుగుమ్మలు. ఈ ఇయర్ లో సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ అయినా సక్సెస్ పలకరించలేదు. మరి వీళ్లలో ఒకటో రెండో కాదు, ముచ్చటగా 3 డిజాస్టర్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు కూడా.
శ్రీలీల విషయానికి వస్తే డాన్సింగ్ క్వీన్ గా సిల్వర్ స్క్రీన్ ని తన స్టెప్పులతో షేక్ చేసినప్పటికీ ఈ అమ్మడు ఈ ఏడు ఒక్క హిట్ కూడా చూడలేకపోయింది. రష్మిక ప్లేస్ కబ్జా చేసి, నితిన్ రాబిన్హుడ్, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా వచ్చిన జూనియర్, రవితేజ 75 ఫిలిం గా వచ్చిన మాస్ మహాజాతర ఇలా చేసిన 3 సినిమాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక లుక్ ఉన్నా లక్కలేదంటూ బాధపడుతుంది భాగ్యశ్రీ. గతేడాది భాగ్యశ్రీకి మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ పలకరించగా, ఈ ఏడు అంచనాలను పెంచుకుని వచ్చిన కింగ్డమ్, పీరియాడికల్ ఫిలిం గా వచ్చిన కాంతా, టాక్ బాగున్న కాసులు రాల్చని ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా భాగ్యశ్రీ కూడా ఈ ఏడు 3 ఫ్లాపులని తన అకౌంట్ లో వేసుకుంది. ఇక మొన్నటి వరకు టాలీవుడ్ ని షేక్ చేసిన పూజా హెగ్డే పూర్తిగా అవుట్డేటెడ్ అయిపోయింది. బాలీవుడ్ లో చేసిన దేవా, తమిళంలో సూర్యతో నటించిన రెట్రో 2 బోల్తా కొట్టేశాయి మరి. అయితే ఉన్నంతలో కూలీ చేసిన మౌనిక సాంగ్ ఒకటే వైరల్ కావడం పాజిటివ్ సైన్. ఇక ఉప్పు కప్పు రంబు, రివాల్వర్, రిటా ఫ్లాప్లతో నా కెరీర్ కూడా అదే ట్రాక్ లో నడుస్తుందంటుంది కీర్తి సురేష్. చూడాలి మరి వచ్చే న్యూ ఇయర్ అయినా ఈ భామలకి సక్సెస్ అందిస్తుందో లేదో. పవన్ ఎంట్రీ ఇస్తే చరణ్ ఎగ్జిట్ ఇస్తాడు. ఇది మొన్నటి వరకు ఉస్తాద్ పెద్ది రిలీజ్ విషయంలో ఉన్న లెక్క. కానీ అబ్బే అదంతా రూమర్స్ అంటూ చల్లగా అసలు విషయం చెప్పేశాడు చరణ్. అనుకున్నట్టుగా అదే డేట్ వచ్చే తీరుతామంటూ కన్ఫర్మ్ చేసేశాడు. మరి మార్చిపై కన్నేసిన ఉస్తాద్ మరో మంత్కి వెళ్ళిపోతాడా, లేక అబ్బాయి బాబాయిలు బాక్స్ ఆఫీస్ వార్ పోటీ పడతారా? బాబాయ్ ఉస్తాద్తో బరిలోకి దిగితే అబ్బాయి పెద్ది సైడ్ అయిపోతుంది. కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన న్యూస్ ఇది. పైపెచ్చు ప్రొడ్యూసర్ రవిశంకర్ ఉస్తాద్ మార్చిలోనే వస్తుందని చెప్పేయడంతో అదే ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్గా మా పెద్ది అనుకున్నట్టుగా వచ్చే మార్చ్ 27నే వస్తుందని టీం పోస్ట్ వదలడంతో మరి ఉస్తాద్ వచ్చేదెప్పుడా అన్న డైలమాలో పడిపోయారు పవన్ ఫ్యాన్స్. అసలే బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత రిపీట్ అవుతోన్న హరిశంకర్ పవన్ కాంబినేషన్. మరోవైపు ఓజీతో వచ్చిన సాలిడ్ సక్సెస్, మరోవైపు స్టెప్ వేస్తే భూకంపం అంటూ పవన్ వదులుతున్న లీక్స్. ఇలా సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అవడంతో మరోసారి మా సత్తా చూపుతామంటూ రెడీ అయిపోయారు పవన్ ఫ్యాన్స్. అయితే లేటెస్ట్ గా వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే మార్చ్ 19 లేదా 26 ఈ 2 డేట్స్ లాక్ అయినట్టే కనిపిస్తోంది. మార్చ్ 19వ తేదీన స్టార్ హీరో యష్ టాక్సిక్ కర్చీఫ్ వేసుకోగా 26న పక్కా అంటూ పోస్ట్ వదిలాడు చరణ్. మరోవైపు మార్చ్ 1, 2 వీక్స్ పై ఫోకస్ చేద్దామంటే ఉస్తాద్ మార్చి 3వ వారానికి కానీ రెడీ అయ్యేలా లేదు. అంటే మేకర్స్ అన్నట్టుగానే సినిమాని వదిలితే అబ్బాయితో బాబాయ్ బాక్స్ ఆఫీస్ వార్ చేయాలి, లేదంటే పెద్దికి సైడ్ ఇచ్చి ఏప్రిల్కి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పటికే లేట్ అయిందని ఫైర్ మీదున్న ఫ్యాన్స్ ని కూల్ చేయడం చాలా కష్టం. ఏదేమైనా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా అయిపోయింది మేకర్స్ పరిస్థితి. చూడాలి డేర్ చేసి రిస్కీ డెసిషన్ ఏం తీసుకుంటారో. ఇంట గెలిచి రచ్చ గెలువు, ఇది పెద్దోళ్ళు రిపీటెడ్ గా చెప్పే కోట్. కానీ నా లెక్క వేరే అంటూ టాలీవుడ్ ని సైడ్ చేసేసి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టేస్తుంది ఈ డాన్సింగ్ క్వీన్. మరి ఇప్పటికే అక్కడ పలు సినిమాలను పట్టేసిన ఈ అమ్మడు లేటెస్ట్ గా కొట్టేసిన ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో చూసేద్దామా? శ్రీలీల స్టెప్పులేయడమే కానీ సక్సెస్ పట్టుకోలేక ఈ అమ్మడు ఇప్పుడు నాకు టాలీవుడ్ సరిపోదు అంటూ బాలీవుడ్ పై ఫోకస్ పెంచేస్తోంది. రష్మిక బాటలోనే నేను అంటూ ఇప్పటికే అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్తో ఆషికీ 3ని పరుగులు పెట్టిస్తున్న శ్రీలు వరుణ్ ధావన్ తోనూ ఓ సినిమాకి కమిట్ అయింది. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుందన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులకు చూ మంతర్ అంటూ మంత్రం వేయడానికి రెడీ అయిందన్న టాక్ నడుస్తుంది. మూంజియా ఫేమ్ అభయ్ వర్మ హీరోగా చూ మంతర్ సినిమాలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా న్యూస్ వస్తోంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మొదటగా అనన్య పాండే అనుకోగా లేటెస్ట్ గా ఆ ప్లేస్ ని శ్రీలు కబ్జా చేసిందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి కాల్ షీట్ల కారణంగా అనన్య తప్పుకుందట. చూడాలి మరి సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాతోనైనా శ్రీలీల సక్సెస్ చూసి బాంబేలో పాగా వేస్తుందా? ఇయర్ ఎండ్ లో
సాలిడ్ సిక్సర్ కుట్టమంటూ మురిసిపోయింది బాలీవుడ్. వచ్చిన వారంలోనే ఈ సినిమా ఏకంగా 200 కోట్ల వరకేసింది మరి. కానీ ఆ సంతోషం మీకు అప్పటి వరకే అంటూ ఏకంగా ఈ సినిమాని 6 దేశాలు అవాయిడ్ చేశాయి. దీంతో 500 కోట్ల బెంచ్ మార్క్ పక్కా అనుకున్న మేకర్స్ కాస్త డీలా పడ్డ పరిస్థితి. ఇంతకీ ఇదంతా ఏ సినిమా గురించి అంటారా? లెట్స్ వాచ్. లేట్గా వచ్చినా సాలిడ్గా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టాడు రణ్వీర్. వచ్చిన వారంలోనే ఏకంగా 200 కోట్లను కొలగొట్టి బాలీవుడ్ కి ఇయర్ ఎండ్ లో మంచి జోష్ నింపాడు. ఇక సినిమాకి 500 కోట్లు పక్కా అనుకున్న టైంలో గట్టి షాక్ ఇచ్చాయి గల్ఫ్ కంట్రీస్. పాకిస్తాన్ కు నెగటివ్ కంటెంట్ తో సినిమా తీశారన్న రీజన్ తో సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ ఈ సినిమాను బ్యాన్ చేశాయి. వాస్తవానికి బాలీవుడ్ సినిమాలకి గల్ఫ్ గట్టి పట్టున్న ప్లేస్. దీంతో అక్కడ మరిన్ని కాసులు కొల్లగొట్టొచ్చు అని ప్లాన్ వేసి రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్ కి షాక్ ఇస్తూ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అక్కడి సర్కార్. ఇది పాకిస్తాన్ వ్యతిరేక చిత్రం కావడంతో ఇలా జరుగుతుందని ముందే గెస్ చేశాం. కానీ మూవీ టీం ట్రై చేసింది. అసలు మాలో ఏ కంట్రీ కూడా ఈ స్టోరీని సపోర్ట్ చేయదు అంటూ చెప్పుకొచ్చాయి గల్ఫ్ కంట్రీస్. గల్ఫ్ దేశాలలో గతంలో ఫైటర్, టైగర్ 3, ఆర్టికల్ 370, ది కశ్మీర్ ఫైల్స్ వంటి మూవీస్ కూడా ఇలానే బ్యాన్ అయ్యాయి. ఫైటర్ చిత్రాన్ని యుఏఈలో మొదట విడుదల చేసినా ఒక్క రోజులోనే థియేటర్ల నుంచి తొలగించడం గమనార్హం. ఇక గల్ఫ్ బ్యాన్ పక్కన పెడితే దురంధర్ మిగతా ప్లేస్లలో దంచి కొట్టేస్తున్నాడు. రిలీజ్ అయిన వారంలోనే ఇండియాలో 200 కోట్లు దాటగా ఓవర్సీస్లో 44 కోట్లు వెనకేసింది. చూడాలి మరి గల్ఫ్ కంట్రీ సపోర్ట్ లేకున్నా కాసులు కొల్లగొడుతున్న దురంధర్ 500 కోట్లని టచ్ చేస్తుందో లేదో. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.